రంగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. శ్రీనికేతన్ ఆలీ 369 హూ ఇస్ ద కాట్రోల్. ఏఎన్ఆర్ దసరా బుల్లోడు, బాలకృష్ణ బంగారు బుల్లోడు, ఆలీ 369 కామెడీ బుల్లోడు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన గెస్ట్ని పిలిచేద్దాం. శ్రీనికేతన్ ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి. లెట్స్ వెల్కమ్ అనితా చౌదరి అండ్ సెవంతి. చిన్నదాన బాజా బంధువుల దాన బాజా బంధువుల మీన బంతి పూలు సోకే సో చిన్నదాన ఓయ్ పల్దారు చిన్నదాన బాజా బంధువుల దాన బాజా బంధువుల మీన బంతి పూలు సోకే సో చిన్నదాన సోకు అమ్మాడి కూతరేటి కంగాళి కోక తాకు చేతగిలే ఓ చిన్నదాన. గాట్ 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 ఏమిటయ్యా స్టెప్పింగ్లు? ఇవా స్టెప్పింగ్లు అంటే అభిమాన సంఘాలు మన దుంప తెప్పేస్తారు, జాగ్రత్త. ఇదిగా నువ్వేవయ్యా నువ్వై 1 2 3 4. Let's welcome Laya and Anisha. చిలుకా క్షేమమ్మా, కులుకా కుశలమా, చిలుకా క్షేమమా, కులుకా కుశలమా తెలుపుమా. సఖుడా సౌఖ్యమా, సరసం సత్యమా పలుకుమా. Let's welcome Sai Kiran and Vindhya. All right. Yeah. Come on baby, come on baby. One more time, beautiful. Chocolate, shock chocolate, jam jackpot. Tit for tat, shoot that sight, sweet puppet. Chocolate, shock chocolate, jam jackpot. Hey, रूप तेरा मस्त है ना, नीक तेरा व्यस्त है ना. సోకురేస్తే వస్తానా, చేతులన్నీ ఇస్తానా. काटे सुकुंदा में दिल्ली कच्चा. Hey, దగ్గరైతే సిగ్గుపుట్ట, దూరమైతే అగ్గిపెట్ట, ఇద్దరైతే నిద్రైట. హత్తు పెర హత్తు పెట్ట
వెరీ గుడ్. అంకా చౌదరి, శ్రవంతి, లయ, అనిషా, సాయి కిరణ్, వింధ్య. ఓకే అనిత, అలీ గారు ఏం చేస్తున్నావు? మీతో మాట్లాడుతున్నా. రియలీ? యా. ఓ మై గాడ్. ఓకే, అంటే ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు నాతో కాకుండా? మూవీస్ చేస్తున్నాను అలీ గారు. ఏ మూవీస్ చేస్తావు? ఉయ్యాల చంపాల రిలీజ్ అయింది. ఓకే. నీలకంఠ గారిది మాయా అని చేస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ గారిది పట్టపగలు. ఇంకోటి కొత్త మూవీ ఇంకా పేరు పెట్టలేదు, ప్రిన్స్ హీరో. ఓకే, సో అమెరికాకి గుడ్ బై చెప్పినట్టా లేకపోతే? యా చెప్పేసాం, జూన్ లో చెప్పేసి వచ్చేసాను. లాస్ట్ ఇయర్ జూన్లో? ఈ జూన్లోనా? ఈ మొన్న జూన్. ఓ మొన్న 2013 జూన్లో బాయ్ చెప్పేసి వచ్చా. యా యా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ కాన్సన్ట్రేషన్ మూవీస్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే శ్రవంతి, చెప్పండి. ఏం చేస్తుంటావు? మూవీస్ చేస్తున్నాను. ఏ మూవీస్? ఆడు మగడ్ర బుజ్జి మొన్ననే రిలీజ్ అయింది కదా. ఓ వెరీ గుడ్. ఇప్పుడు అల్లరి నరేష్ గారితో చేస్తున్నాను. Okay. చిన్ని కృష్ణ గారు డైరెక్టర్. ఇంకొక 2 మూవీస్ ఉన్నాయి, దానికి ఇంకా పేరు పెట్టలేదు. సెకండ్ హీరోయిన్ గా చేస్తున్నాను దాంట్లో. ఓ, సో ఆల్ ది బెస్ట్ శ్రవంతి. థ్యాంక్ యూ. ఓకే లయ, ఆఫ్టర్ లాంగ్ టైం. చాలా రోజులైంది. అవును. హీరోయిన్గా లాస్ట్ సినిమా చేసింది ఏది? టాటా బిర్లా మధ్యలో లైలా. అదే సినిమా లాస్ట్. అదే లాస్ట్. నీ ఫస్ట్ సినిమా ఏది? స్వయంవరం. స్వయంవరంలో మనం ఫస్ట్ కలిసాం. అవునండి, ఏ సీన్ అది గుర్తుందా నీకు? గుర్తుంది. ఏ సీన్? అది First day. బెడ్రూమ్లో నేను దొంగ దాక్కొని ఉంటాను. నీకు డైలాగ్లు లేవు అందులో. లేవు. హీరో మీ ఇద్దరు వస్తారు, రాగానే దండం పెట్టి చెప్పొద్దు అంట. ఓకే, లాస్ట్ టాటా బిర్లా మధ్యలో లైలా, అది కూడా మన కాంబినేషన్. అవునండి. లయ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే అనీషా, హాయ్ అలీ గారు. హాయ్ హాయ్, ఏం చేస్తుంటావు? నేనా ప్రస్తుతం అయితే ఒక మ్యూజిక్ ఛానల్లో యాంకరింగ్ చేస్తున్నా. వెరీ గుడ్. ముందు ఒక కామెడీ సీరియల్లో వర్క్ చేశాను, మిమ్మల్ని కలిసాను కూడా. ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ అనీషా. అలాట్. ఓకే సాయి కిరణ్, సార్ ఏం చేస్తున్నావు? ఇప్పుడు తిమ్మమాంబ అనే ఒక సినిమా జరుగుతుంది సార్, దాంట్లో వెంకటేశ్వర స్వామిగా యాక్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్. సో తర్వాత తెలుగులో ఒక కామెడీ ఫిలిం Okay. జరుగుతుంది, స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. జంగల్ మే జంగల్ మే డాష్ 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 అని. ఎందుకంటే హీరోగా జంగల్ మే అని సినిమాకి నువ్వే కరెక్ట్. ఎందుకంటే కరెక్టే. కాదు కాదు, అంటే మనుషుల్ని చూసి పులులు, సింహాలు, ఏనుగులు ఏమి దగ్గర రావు. పాములకు తెలియదు ఇక్కడ మనుషులు ఉన్నారు రావాలి అని, అందుకని తను అక్కడ పెట్టుకున్నాడు. ఏ పాము వచ్చినా అలా తీసి అలా షర్ట్లు పెట్టేసుకుంటాడు. ఒక అనకొండ అయితే కొద్దిగా కంగారు పడతాడేమో కానీ ఏమో చెప్పలేదు. దానికి కూడా ఏదో చెప్పి చెవులో ఈ బాక్స్లో వెళ్ళిపో అని నీకు మంచి క్యారెక్టర్ ఇస్తా, మంచి క్యారెక్టర్ ఇస్తా. కాదు మంచి క్యారెక్టర్ అని చెప్పేసి అనకొండ అని తెలుగులో తమ్ముడు తొండ అని ఏదో ఏదో టైటిల్ పెట్టి. ఎందుకంటే చాలా ఇంగ్లీష్ పిక్చర్లకి గాడ్స్ జిల్లా అనగానే దానికి ఏం పెట్టాలో తెలియక వాళ్ళు చెప్తూ ఉంటారు గుంటూరు జిల్లా అని ఏదో. సో ఇలాగా ఇది బాగుంది. రిజిస్టర్ చేస్తారు ఎవరో కల్లా టైటిల్ రిజిస్టర్. జెరాసీ పార్క్ అనగానే ఇక్కడ ఇందిరా పార్క్ అని ఏదో పెట్టి, లేకపోతే సంజీవ్ పార్క్ అని పెట్టి ఏదో రకరకాలుగా పెడుతుంటారు కదా. సో ఏంటంటే తను ఒకసారి సాయి కిరణ్ గురించి ఒక అతను చెప్పాడు, భయా షూటింగ్ అయిపోయింది కదా నీ కారులో నేను వస్తాను ఆ సెంటర్ దాకా దింపు అన్నాడంట. అనగానే ఓకే అన్నాడు మనోడు. అంటే మనోడికి ఐడియా లేదు కారులో పాములు ఉన్నాయి, అతను భయపడతాడని. సరే ఎక్కి కూర్చోమన్నాడు. ఎక్కి కూర్చున్నాడు. ఒక 10 minutes తర్వాత ఇంత లావు కొండశీల పాము ఉంటుంది కదా, అది వచ్చి మెల్లిగా ఓల్డ్లోకి వచ్చింది. అది కింద నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి? సీట్ కింద నుంచి తప్పించేసుకుందా. యాక్చువల్లీ సీట్ కింద నుంచి వచ్చిందా? పక్క నుంచి కదా, సీట్ కింద నుంచి ఇలా పైకి వచ్చింది. సీట్ కింద నుంచే మనోడికి జంగల్ మే అయిపోయింది. మనోడికి క్యాండిడేట్ ఉన్నాడా దిగిపోయాడా? అది పైతనే, మీరు టెన్షన్ అవ్వద్దు. పైతనే అంటారేంటి సార్? సో ఎందుకు నీకు అలాగా పాముల్ని పట్టుకోవాలి వాటిని కాపాడాలని ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? నాకు యానిమల్స్ అంటే జనరల్గా ఇష్టం సార్. బట్ ఒక స్టేజ్ అయిన తర్వాత అంటే జనరల్గా రోడ్డు మీద కుక్కలు పిల్లలు ఏమైనా ప్రాబ్లం ఉంటే కాపాడేవాడిని. తర్వాత కుక్కల్ని పిల్లల్ని ఎవరైనా కాపాడతారు, దేన్ని చూస్తే మనం అనవసరంగా చంపేస్తాము దాన్ని కాపాడదామని ఒక థాట్ వచ్చింది. ఓకే, అప్పుడు ట్రై చేశాను. ట్రై చేస్తే లొంగిపోయి ఓకే ఇది బాగుంది అని చెప్పి స్టార్ట్ చేశారు. ఎప్పుడైనా అటాక్ చేయడం కానీ అలాంటిది ఏమైనా? కొన్ని 100 సార్లు ఖర్చు చేశాను. ఏం కాలా? అంటే మనం హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుంది. ఓ, సో
దానికి రెమెడీ ఉందా? రెమెడీ ఏం లేదు సార్. యాక్చువల్లీ ఇప్పుడు స్నేక్ బైట్ వల్ల మనకి ఏ డేంజర్ లేదు, ఎందుకంటే మన అన్ని హాస్పిటల్స్లో మంచి మెడికేషన్ వచ్చేసింది. అచ్చా. సో మనం ఒక 2.5 అవర్స్ లోపల చేరగలిగితే ఏ ప్రాబ్లం ఉండదు. అంటే చాలా మంది చెప్తారు చాలా డేంజరస్ పాములు కొన్ని కుడితే స్పాట్లో వెళ్ళిపోతారు అని. అది ఎందుకంటే సార్, అది కుట్టగానే మన వాళ్ళు పరిగెడతారు, బాడీ అంతా స్ప్రెడ్ పరిగెట్టకూడదు. అచ్చా. పరిగెడితే రక్త ప్రసరణ ఎక్కువైపోయి అదే 3 అవర్స్లో చచ్చిపోవాల్సిన వాడు 10 మినిట్స్లో చచ్చిపోతాడు. అచ్చా అచ్చా. ఎందుకంటే అది తొందరగా బ్లడ్లో సర్క్యులేషన్లో వెళ్ళిపోతుంది. మాకంతా కరిస్తే మేము ఒక ఇంగ్లీష్ సినిమా చూసి ఒక బిర్యానీ తిని వెళ్తాం ఢిల్లీగా. ఓహో, 2 అవర్స్ మినిమం. అంత టైం ఉందా? టైం ఉంది. ఈసారి ఎప్పుడైనా చెప్తే బిర్యానీ నేను ఉండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే వింధ్య, సార్ ఏం చేస్తుంటావు? నేను యాంకరింగ్ తో పాటు ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నాను. ఎంఏ ఇంగ్లీష్? యా. నీ పర్సనాలిటీ చూస్తే ఎంఏ ఇంగ్లీష్ లా లేవు, చిన్నపిల్లలా ఉన్నావు. నేను అలాగే కనిపిస్తాను. అంతేనా? అంతే. ఓ నేను చిన్నపిల్లనా? ఆ టైప్ కాదు కదా. ఓకే రైట్. ఓకే, సో మూవీస్ ఏం చేస్తున్నావు? లేదండి. లేదు, లేదు. ఓన్లీ యాంకరింగ్. ఓన్లీ యాంకరింగ్. ఓకే వింధ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫస్ట్ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? మ్యాచింగ్ మే దడదడ్. స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. ఓకే, సాయి కిరణ్ వింధ్య మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను. వింధ్య ఆడుతుంది, సాయి కిరణ్ సపోర్ట్ చేస్తాను. రండి. సాయి, మీ ఫాదర్ మంచి సింగర్. తర్వాత నువ్వేమైనా ట్రై చేసావు ఎప్పుడైనా సింగర్గా? కొన్ని సినిమాల్లో నేను పాడాను సార్. నా సినిమాల్లో ఒక 2-3 పాడాను. ఓకే, బట్ ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది. సో ఎక్కువ అటువైపు వెళ్ళలే. చిన్నప్పటి నుంచి దాని మీద ఉండిపోయింది. నేను సింగింగ్ ఒక హాబీ లాగా స్టేజ్ ప్రోగ్రామ్స్ అలా పాడేవాడిని. బట్ సీరియస్ కెరియర్గా పర్సూట్ చేయలేదు. ఓకే, సో ఫస్ట్ నీకు అవకాశం వచ్చింది ఏ సినిమాలో? నువ్వే కావాలి సార్. నువ్వే కావాలి. ఉషా కిరణ్ మూవీస్ నువ్వే కావాలి ఫస్ట్ అవకాశం. ఓకే, సో దాంట్లో నీకు ఎలా వచ్చింది అవకాశం? యాక్చువల్లీ నాకు ఒక 1 ఇయర్ ఛాన్సెస్ కోసం ట్రై చేశాను, అందరికీ ఫోటోలు అన్నీ పంచాను. 1 ఇయర్ తర్వాత చిరాకు వచ్చింది, ఎవరు పిలవట్లేదు అని చెప్పేసి జాబ్లో జాయిన్ అయిపోయాను. ఏ జాబ్? నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. అచ్చా. సో చెన్నైలో పార్క్ షెరటన్ అని ఒక హోటల్ ఉంది, అక్కడ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్గా జాబ్ వచ్చింది. అచ్చా. సో ఫస్ట్ ఇయర్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ అంటే చాలా పెద్ద అవకాశం అనమాట. సో జాయిన్ అయిపోయాను, మంచి ఉద్యోగం. 1 వీక్ తర్వాత ఉషా కిరణ్ మూవీస్ నుంచి ఫోన్ వచ్చింది. అయ్యో వీళ్ళనేమో మాకు 3 days హాలిడేస్ ఇవ్వండి. నాకు ఒక 1 వీక్ అయింది జాయిన్ అయ్యి, వెళ్తావా? నో అన్నారు. పోతే పోయిందని చెప్పి ట్రైన్ ఎక్కేసాను. వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి చూస్తే విజయభాస్కర్ గారు 2-3 డైలాగ్స్ ఇచ్చి చెప్పగలవా చెప్పాను. ఒక్క నిమిషం ఉండు, లోపలికి వెళ్ళి చెక్ తీసుకొచ్చి ఇచ్చారు. అచ్చా. కట్ చేస్తే చెన్నై నుంచి ఫోన్, ఏంటి 2 daysగా రాలేదు అని. నేను రిజైన్ చేస్తున్నానండి. ఇటువైపు వచ్చే ఉంటాను అక్కడికి చెప్తా ఉన్నా. చెక్ చూడగానే ధైర్యం వచ్చేసింది. అవునా? నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా చెన్నై వెళ్తే ఆ పార్క్ షెట్లో 2-3 పాములు వదులు. ఓకే, ఆల్ ది బెస్ట్ సాయి. ఓకే, నీకు ఎలా వచ్చింది అవకాశం యాంకర్గా? నేను యాక్చువల్గా అన్నా హజారే గారిది ఒక మూమెంట్ జరుగుతున్నప్పుడు నా వ్యూస్ చెప్పడానికని వెళ్ళాను అసెంబ్లీ దగ్గరికి. సో అక్కడ నన్ను ఒక మీడియా ఛానల్ చూసి వాళ్ళు పిలిచారు. ఈ మధ్యన చాలా మంది ఏమైనా అడిగినా కూడా నేను ఏదో ఫంక్షన్కి వెళ్ళాను, అక్కడ ఒక మీడియా వాళ్ళు చూశారు అంటే మీడియా వాళ్ళు నిన్నే చూస్తారా, ఇంకెవరిని చూడరా? నాకు తెలియదండి, కానీ నన్నే పిలిచారు. ఓకే, కెమెరా అమ్మాయి దగ్గరికి జనరల్గా అంటే అమ్మాయి అందంగా ఉందంటే డెఫినెట్గా కెమెరామెన్ అక్కడికి వెళ్తారు. మా వాళ్ళు కూడా చాలా మంది రెడీగా ఉన్నారు, మంచి ఫుడ్ ఇవ్వాలి వాళ్ళందరికీ. అది కాదు అంటే నేను జనరల్గా ఏంటంటే ఏ అబ్బాయిని అడిగినా నేను చాలాసార్లు ఫోటో పంచి పెట్టానండి. ఇప్పుడు తను హైటు, మంచి కలరు, మంచి అందం అన్నీ ఉన్నాయి, అయినా తనకి తప్పలా ఫోటోలు ఇవ్వడం వల్ల అవకాశం వచ్చింది. అంటే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది అలీ గారు. ఇది వరకు కూడా అమ్మాయిలు మరి స్టూడియోల చుట్టూ ఫోటోలు పట్టుకొని తిరిగారు. అవును, జనరేషన్ మారిపోయింది. అబ్బాయిలకి అమ్మాయిలకి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కన్నంబ టైం అమ్మ అది. అది కన్నంబ టైము, తర్వాత నీ టైం అది. ఇప్పుడు అమ్మాయి ఫోటో పట్టకల జస్ట్ అలా కనిపిస్తే చాలు. మీడియా వాళ్ళ ముందు, మీడియా వాళ్ళ ముందు. సో అలాగే వచ్చింది. అలా వచ్చింది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. మూవీ నేమ్ ప్లీజ్. ఘరానా బుల్లోడు, అల్లరి బుల్లోడు, బంగారు బుల్లోడు. ఓకేనా? రెడీయా మరి? yes yeah రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Sita vita și la mala pere e de
ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకునైనా బూమ్ 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 ఈ పాపలే లేకపోతే డూమ్ 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 లోకానికే ఆక్సిజన్ అందం అందం సో run 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 put your hands up and say let's have some fun వచ్చేయమ్మా వెరీ గుడ్ ఓకే చాలా టెన్షన్ పడిపోతున్నారు. అంటే టెన్షన్ అంటే రాఘవేంద్ర గారు ధైర్యం ఉంటే రాఘవేంద్ర గారి ఫోటో అంటే త్రిష అంటే ఇష్టం అని అలా పెట్టేసి. అంటే కొంచెం త్రిషాలా ఉంటది అదే కొంచెం అలా ఎవరైనా చెప్పారా నీకు నువ్వు త్రిషాలా ఉంటావని? ఎవరు చెప్పుంటారు? ఎవరో తెలిసిన వాళ్ళు. ఎవరు? ఎవరో అలా అలా అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయిలు అమ్మాయిలు. అబ్బాయిలు ఎక్కువ చెప్పారా అమ్మాయిలు ఎక్కువ చెప్పారా? అమ్మాయిలు ఎక్కువ చెప్పారు. అమ్మాయిలు ఎక్కువ చెప్పారా? ఓకే, బంగారు బుల్లోడు హీరో బాలకృష్ణ గారు, హీరోయిన్ రవీనా టండన్, ఇంకో హీరోయిన్ రమ్యకృష్ణ, అల్లరి బుల్లోడు హీరో నితిన్ అండ్ త్రిష. 1 2 3 4 5,000 points. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే లయ, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను వస్తాను. నువ్వు ఆడుతావు, అమ్మాయి సపోర్ట్ చేస్తా. రండి. హీరోయిన్ ఎన్ని సినిమా 40 చేశాను. 40 మూవీస్. ఆల్ లాంగ్వేజ్. అదర్ లాంగ్వేజ్ లో తక్కువ అండి, 10 చేశాను. ఏది అదర్ లాంగ్వేజ్ అంటే? మలయాళం, కన్నడ, తమిళ్. తమిళ్ చాలా తక్కువ. మలయాళం మోహన్ లాల్, మమ్ముటి. హిందీలో ఏం చేయాలి? లేదండి, అవకాశం రాలేదా లేకపోతే ట్రై చేయలేదు? లేదండి, యాక్చువల్లీ చేశాను. హిందీ మూవీ అనేది ఒకటి ఉండాలి ఒకటి అనేసి చేశాను, బట్ ఇట్స్ నాట్ బిగ్ ప్రొడక్షన్. అది అందరూ కొత్త వాళ్ళు. అంత కొత్త వాళ్ళు కదా. ఓకే, ఆల్ ది బెస్ట్. మీకు ఎలా వచ్చింది యాంకరింగ్ అవకాశం? యాంకరింగ్ చిన్నప్పటి నుంచి ప్యాషన్, కానీ ఫస్ట్ లో అంటే ఆ ప్యాషన్ ఉండేది కానీ ట్రై చేయలేదు ఎప్పుడు. ఎందుకంటే ఇంట్లో ఒప్పుకోరు, వద్దు వద్దు వద్దు, మ్యారేజ్ అయిపోయాక నీ ఇష్టం వచ్చింది చేసుకో, అది కామన్ అంటారు కదా. లేదు, సో అలా ఉండేది ప్యాషన్ గా ట్రై చేయలేదు. బట్ లక్కీలీ మా ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన వాళ్ళు ఐ మీన్ వన్ మ్యూజిక్ ఛానల్లో ఉన్నారంట, ఆడిషన్ అవుతుంది వెళ్ళు అంటే వెళ్ళాను. సో అందులో నేను సెలెక్ట్ అయ్యాను. సో అలా అప్పుడు కూడా ఒప్పించి కష్టపడి ఒప్పించి ఇంట్లో వాళ్ళని, వాళ్ళు ఏమన్నారంటే 1 month చెయ్యి చాలు ఆపేసాయి. 1 month తర్వాత మా మమ్మీ వచ్చేదనమాట నాతో. తనకి అంత నచ్చి ఏం లేదులే అనుకున్నట్టు అంత బాగుంది అని తను ఇంకా ఓకే ఫైన్ అని చెప్పేసి కంటిన్యూ చేయమని చెప్పి, సో అలా కంటిన్యూ అవ్వా. ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడుంటారు? అశోక్ నగర్. ఓకే, మ్యారేజ్ కాలేదు కదా అందుకే ఆవిడని అడిగేసి రావాలి ఇంట్లో అందరిని, అమ్మని. మామూలుగా అడ్రస్ అడుగుతున్నాం అండి. అడ్రస్ అడిగితే మీకు అదే అర్థమా? ఏమో ఈ మధ్య అన్ని ఎపిసోడ్స్ లో అలాగే అడుగుతున్నారు, చూసాను. ఏమని? ఏవో జరుగుతున్నాయి, ఇల్లు ఎక్కడ పెళ్లి చేసుకుంటారా? నువ్వే కాపురంలో నిప్పులు పోసేలా ఉన్నా. అంటే పెళ్లి సంబంధాలు చెప్పేస్తున్నారు, అదే అది ఇంకో ప్రాబ్లం ఉంది, దానికోసం అందుకనే అడుగుతున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మూవీ నేమ్ ప్లీజ్. హ్యాపీ, ఆనందం, సంతోషం, 3 అవే. హ్యాపీ, ఆనందం. రెడీ? రెడీయా? రెడీలే? అంటే అర్థం ఒకటే. హ్యాపీ అంటే ఇంగ్లీషు, హ్యాపీగా ఉండండి అంటారు కదా. సో అలాగే హ్యాపీ, ఆనందం, సంతోషం. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. సీతా గీత శీలా మాలా పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకునైనా బూమ్ 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 ఈ పాపలే లేకపోతే డూమ్ 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 లోకానికే ఆక్సిజన్ అందం అందం సో run 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 put
Put your hands up and say let's have some fun. Run, 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 run. తీసుకొచ్చాను విశ్వనాథ్ గారిని కళా తపస్వి. ఈ డైరెక్షన్లో ఒక సినిమా చేశావు కదా, ఏ సినిమా అది? స్వరాభిషేక్. ఓకే, సంతోషం హీరో నాగార్జున గారు, ఇంకో హీరో ప్రభుదేవ, హీరోయిన్ శ్రేయ, రైట్? ఆనందం ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆకాష్ అండ్ డైరెక్టర్ శ్రీను వైట్ల, మ్యూజిక్ డైరెక్టర్ దేవి ప్రసాద్. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్. ఇదే దీనికి హాఫ్ అంటే టైం అయిపోయింది కాబట్టి కావాలంటే ఇన్ని ఇస్తాం, నీతో పాటు అమెరికా తీసుకెళ్ళిపో. మరి ఆయన పర్మిషన్ తీసుకోవాలి కదా. అంటే ఈయన చాలామంది హీరోయిన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. జనరల్గా నువ్వు క్లాసికల్ డాన్సర్ కదా, ఓకే. ఈయన ఎప్పుడైనా చూసే అవకాశం ఇచ్చారా, లేకపోతే లయ మంచి ఆర్టిస్ట్ అని అవకాశం ఇచ్చారా? ఆయన ఫస్ట్ సినిమాలో నేను చేయట్లేదు అన్నారు, నాకు తెలిసింది. నేను అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక నేను ఆయన సినిమాలు డైరెక్ట్ చేయట్లేదు అన్నారు. అప్పుడు 2-3 సార్లు ఆడియో ఫంక్షన్లో లేకపోతే షూటింగ్లో కలిసినప్పుడు మీరు నా కోసం అయినా ఒక్క సినిమా చేయండి ప్లీజ్, నాకు మీ డైరెక్షన్లో చేయాలని ఉంది, మీ వల్లే నేను అసలు డ్యాన్స్ నేర్చుకున్నాను అంటే స్వర్ణకమలం, సో చేయండి ప్లీజ్ నా కోసం అంటే, లేదమ్మా ఇప్పుడు చేయట్లేదు అంటే, ఒకవేళ మీరు ఎప్పుడైనా తీస్తే నన్ను దృష్టిలో పెట్టుకోండి అంటే క్యారెక్టర్ మళ్ళీ సూట్ అవ్వాలి కదా. సో అందుకని మళ్ళీ పుష్ చేయకుండా రిక్వెస్ట్ చేస్తాను, బట్ లక్కీగా చేయడం. థ్యాంక్ యూ. నేను ఆడతాను. శ్రవంతి అమ్మాయి ఆడుతూ సపోర్ట్ చేస్తాను. యా చప్పట్లు కొట్టి విజిలేసి కూడా చేస్తాను. బిజీగా ఉండే టైంలో ఎందుకు అమెరికా వెళ్ళాల్సి వచ్చింది? మా ఆయన కోసం. మీ ఆయన కోసం? మీ ఆయన అక్కడ ఉంటారు? తను అప్పుడే అక్కడ జాబ్ చేస్తున్నారు. సో తను ఏదో గ్రీన్ కార్డ్ 1 yearలో వచ్చేస్తుంది అంటే, అప్పటికి నేను పీక్లో ఉన్నాను. సో ట్రావెల్ చేయొచ్చులే 1 year ఏముంది బ్యాక్ అండ్ ఫోర్త్ అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ తను గ్రీన్ కార్డ్ రోల్ బ్యాక్ అయిపోయి ఒక 3.5 సంవత్సరాలు స్టక్ అయ్యాం. సో నేను టీవీ టోటల్గా మానేసి మూవీస్ చేస్తూ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నాను. బట్ ఇంకా ఆ తర్వాత అలా ఇప్పటికి కానీ ఆయన 14 years అయిపోయింది. నేను చెప్పాను నీకు వనవాసం కూడా అయిపోయింది, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఇంకా నేను వచ్చేసాను. దాన్ని కొంచెం పిల్లలతో ఒక్కడే బాబు విషల్, వాడు నాతోనే ట్రావెల్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ గ్రేడ్కి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ వెళ్ళినట్టు కాదు? నేను వెళ్ళట్లేదు. అంటే వెళ్ళినా ఒకసారి స్టాంపింగ్కి ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి, ఒక 2 weeks అట్లాగా, 6 monthsకి ఒకసారి వెళ్ళాలి. ఇయర్తో అయిపోతుంది అది. ఇంకా ఆయన వచ్చేస్తే నాకు ఆ దేశానికి రామ్ సంబంధం లేదు. ఎప్పుడైనా వెళ్తే సరదాగా వెళ్ళాల్సి వస్తుంది? ఏం సరదా, ఇంకా ఆల్రెడీ చూసారు చాలా సార్లు. ఏమి చూడలేదు యాక్చువల్లీ, నిజం చెప్పాలంటే 8 years అయింది. చూడాలంటే ఇక్కడికి వచ్చి తాజ్మహల్ చూడాలని ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళి వైట్ హౌస్ చూడాలని అయితే ఉండదు నాకు. ఎందుకంటే ఎక్కడి నుంచో చూపించి అది వైట్ హౌస్ అంటారు, ఇది నేను టీవీలో చూసుకుంటాను కదా, ఎందుకు నడవడం అంట. నేను బద్దకిస్తాను. అంత దూరం ఎందుకు వెళ్తాను అంటే వైట్ హౌస్ నీ దగ్గర రావాలి తప్ప నువ్వు వైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి. అందరికి డెస్క్టాప్ లో వైట్ హౌస్ వస్తుంది, ఇంకా మనం ఎందుకు ఏమైనా లోపల టూర్కి తీసుకెళ్తే వెళ్ళొచ్చు. సెక్యూరిటీ రీజన్స్ వల్ల తీసుకెళ్ళట్లేదు. సో నిన్ను చూస్తే చాలే అని చెప్పాను, మనకి మళ్ళీ వైట్ హౌస్ చూడడానికి రావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మూవీ నేమ్ ప్లీజ్. ప్రేమ, ప్రేమించు, ప్రేమించుకుందాంరా. రెడీ? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Sita Gita Sheila Mala Pere Yedaina Ada Ure Yedaina Ammayan tu bumide asalu lekunte kanna. Life is sunna. Chiro giro shirto skirto we say they na. A country dress aina. I feast ani pinche beauty address yekkada eduraina. Mechuku naina. Boom 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 boom. Ee papale lekapothe dum 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 dum. Lokanike oxygen andam andam. So run 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 run. Very good. సూపర్. పెట్టాలమ్మా లేదంటే నేను బుల్లెక్కిస్తాను. ఇప్పుడేంటి అంటే ఇప్పుడు
6 పెడితే అమ్మాయి బుల్ ఎక్కదు. ఇప్పుడు 6 పెట్టింది నువ్వు ఎక్కాలి కదా. కాదు అంతే ఆనందంలో తనతోనే ఎక్కిస్తాను. ఓ ఈ 6 పెట్టిన ఆనందంలో మళ్ళీ తన్నే ఎక్కిస్తావా? బుల్లని కాదు. ఓకే, ప్రేమించు హీరోయిన్ లయ. ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది కదా. సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. నీకు వచ్చిందా? మూవీకి వచ్చింది. మూవీకి వచ్చింది. ఓకే, ప్రేమించు హీరోయిన్ లయ, హీరో సాయి కిరణ్. దాంట్లో మదర్ లక్ష్మి గారు, సాయి కిరణ్ మదర్ గా అత్త. ఓకే, ప్రేమ మ్యూజిక్ డైరెక్టర్, ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, హీరో వెంకటేష్ గారు, హీరోయిన్ రేవతి. సో 1 2 3 4 5 6,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. ఓకే, ఎంత చౌదరి 6,000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? ఎంత చాట. స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఇప్పుడు ఇందాక టైటిల్ ఏం చెప్పావు? జంగిల్ మే సింగిల్ ఏంటి? అంటే జంగల్ మే ఏంటి కథ? ఏంటది చెప్పేస్తా. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఒక దయ్యం పట్టడానికి వెళ్తారు. పారానార్మల్ యాక్టివిటీస్ అన్నమాట. టీవీలో ఛానల్ ఊడల్ మరి లాంటి ప్రోగ్రామ్. అవును. సో అక్కడ దొరికిపోతారు దయ్యం దగ్గర. దయ్యం ఫుల్ జంగల్ మే అనమాట వాళ్ళకి. జంగల్ మే అది మిమ్మల్ని వాడుకుంటుందా? అంతే. ఇక్కడ సౌండ్స్ ఒకటే వస్తాయి. సౌండ్స్ ఒకటే వస్తాయి. అవునా? ఇంకా యాక్చువల్లీ కామెడీగా బాగా ప్లాన్ చేస్తారు. మీతో పాటు ఇంకెవరు ఉన్నారు ఆర్టిస్టులు? సోనియా అగర్వాల్ హీరోయిన్ గా చేస్తారు. సోనియా అగర్వాల్ అంటే 7G బృందావన్ కాలనీ. ఓకే ఓకే, ఆ అమ్మాయా? కొత్త వాళ్ళు. అంటే అది తమిళ తెలుగా లేకపోతే? తమిళ తెలుగు కాబట్టి సోనియా అగర్వాల్ అందుకని చెప్పేసి పెట్టారు. అమ్మాయి మళ్ళీ ఎంట్రీయా? Yes, re-entry. Okay. I'm giving her opportunity. Anita Chaudhary laga. Okay. So, వెళ్ళి ఫస్ట్ ఒక బాల్ తెచ్చుకొని వెళ్ళి. రెడీయా? తెలుసు కదా ఏ కలర్ తీశారు మీరు? Yellow. ఓకే, ఈ కలర్ బాల్ మాత్రమే మీరు తీయాలి. రెడీ? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. సో స్వర్ణకమలం చూసి ఇన్స్పిరేషన్ అయ్యని చెప్పావు కదా, క్లాసికల్ డ్యాన్స్. సో ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ ఇచ్చింది ఎక్కడ? స్టేజ్ ప్రోగ్రామ్ ఫస్ట్ 3 years అప్పుడు నేర్చుకున్నాను. నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే. మాస్టర్ గారు వస్తే మంచం కింద దూరం, బికాస్ కాలు నొప్పి వచ్చేవి. ఆయన కుంగు కుంగు అనేవారు, అంటే ద పొజిషన్ అదేమో చాలా నొప్పి వచ్చేది. భంగిమ బేసిక్లీ అది ఆ పోజ్లోనే హోల్ డాన్స్ చేయాలి ఆల్మోస్ట్. తర్వాత ఓహో ఇది నేర్చుకోవట్లేదు, మాస్టర్ గారు నచ్చలేదేమో అని వేరే మాస్టర్ గారు పెట్టారు, అక్కడ నేర్చుకోలేదు. దాని తర్వాత దీనికి రాదు డాన్స్ అని వదిలేసాను. సో మ్యారేజ్ అవ్వకముందు ఇంతకుముందు యూఎస్ వెళ్ళావా హీరోయిన్గా ఉన్నప్పుడు? నేనా అండి ఒక్కసారి వెళ్ళాను 2005లో. ఓకే. దేనికి వెళ్ళావు? మామూలుగా గెస్ట్కి వెళ్ళావు. సో అప్పుడు ఆయన చూసాడా? లేదండి, అప్పుడు అడిగారు ఇంట్రెస్ట్ ఉందా పెళ్ళి అంటే, అంటే అఫ్
కోర్స్ మంచి పర్సన్ దొరికితే ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఇట్. అంటే మంచి పర్సన్ అయినా అందుకనే పెళ్లి చేసుకున్నాను. ఆయనే వచ్చారా ఇక్కడికి, ఇండియాకి వచ్చారా? ఆయన యాక్చువల్లీ వెకేషన్ ప్లాన్ చేసుకున్నారు. అదే టైంలో మేము కూడా మమ్మల్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ ఒక ఆంటీ అడిగారు ఇంట్రెస్ట్ ఉందా అంటే, మంచి పర్సన్ దొరికితే చేస్తానంటే ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. అప్పుడు ఈమెయిల్స్ అండ్ ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత ఆయన ఆల్రెడీ వెకేషన్ ప్లాన్ చేసుకుని వచ్చారు. అప్పుడు దెన్ హీ సా మీ. మహారాష్ట్రలో అక్కడ బాలీవుడ్లో మాధురి దీక్షిత్, ఇక్కడేమో టాలీవుడ్లో లయ. సో అట్టగా అక్కడ కుదిరింది, ఇక్కడ ఇలా కుదిరింది. మళ్ళీ ఆవిడ ఎంట్రీ మళ్ళీ రావాలని ఏమైనా అనిపిస్తుందా? చిన్న ఫీలింగ్ ఉందా? అలా లేదు. ఆయనకి ఇంట్రెస్ట్ లేదా? అక్కడ పిల్లలు ఉన్నారంటే ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. అమ్మాయి అండ్ బాబు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఫస్ట్ కలర్ బాల్ తెచ్చేసుకుంటాం. ఇది ఓకే, ఈ కలర్ మాత్రమే తీయాలి. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. అది కాదు, బ్లూ అయితే దొరకదని చెప్పింది కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. వెరీ గుడ్. 22,000 పాయింట్స్. రెండు వచ్చింది. ఇతనే ఉండి మామూలు కూర్చో వెరీ గుడ్. మీరు వెళ్ళిపోయి వెరీ గుడ్. 24,000 పాయింట్స్. మీరు ఆడమంటారా? అరే అందుకే ఫస్ట్ స్క్రీన్కి ఫేస్ చేసింది ఏ మూవీ? మూవీ మైనా, ఉప్పల్పాటి నారాయణరావు గారిది. అది రిలీజ్ అవ్వలేదు. దానికి అవార్డు వచ్చింది. అవార్డు వచ్చింది, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్. ఎందుకు అయిపోయింది సినిమా అది? నేను చేయనన్నాను. అదేంటిది? అవునా? లేదు, ఎందుకనేది నాకు ఇప్పటికీ తెలియదు. ఎప్పుడు నా ఉప్పల్పాటి నారాయణరావు గారికి కలిస్తే ఇలా అన్న, ఎందుకు ఆపారు, దట్స్ ద బెస్ట్ మూవీ. కిరణ్ గారు ఐ థింక్ మ్యూజికల్ హిట్ ఆ మూవీ, ఎందుకు ఆపారు అనేది తెలియదు. ఇలా ఈ జనరేషన్ లో వచ్చి ఉంటే రిలీజ్ అయిపోయేదేమో. మంచి మూవీ. మీరు చేశారు అందులో? అప్పుడు నేను విక్టర్లు వేసుకున్నాను. నిక్కలు కాదు, యాక్చువల్లీ ఎందుకు ఆపారు, సమ్ ప్రొడక్షన్ ప్రాబ్లం మాకు తెలీదు. బట్ జెన్యూన్ హిట్ అయ్యేది, మంచి మూవీ అది. మూవీ ఫస్ట్ మూవీ. ఆ తర్వాత మూవీస్ మీద ఇంకా నాకు రిలీజ్ అవ్వలేదని ఐ థింక్ నా వల్ల ఏదన్నా తేడా చేస్తుంది. నేను టీవీకి వచ్చేసా. నేను అప్పటికే యాంకరింగ్ చేస్తున్నాను. మూవీ రిలీజ్ అవ్వలేదు. తర్వాత నేను కూడా ఫుల్ టైం టీవీలోనే ఉన్నాను. 18 years అయిపోయింది. 18 years అయిపోయింది. 19th year ఇండస్ట్రీకి వచ్చి 19 years అయిపోయింది. సో హిందీ లాంగ్వేజ్ యాక్ట్ చేసి ఉంటావు మూవీస్? నేను మూవీస్ ఉట్టి తెలుగే చేశాను. సీరియల్ టీవీ మాత్రం హిందీ తెలుగు చేశాను. ఓకే. శ్యామ్ బెన్గల్ గారితో వర్క్ చేశాను. కన్నడ నాగభరణ గారు హిందీ డైరెక్ట్ చేశారు. బైలింగ్వల్ సీరియల్ ఒకటి చేశాం, బెనర్జీ గారిది.
వేయి పడగలు అని అప్పట్లో చేసాం అనమాట. అది తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ తమిళ్, ఇంకా వేరే లాంగ్వేజెస్ ధైర్యం చాలలేదు, తెలుగు చాలే అనుకుని మళ్ళీ భాష రాని దగ్గర ఎందుకు తిట్లు తినడం. అంటే ఆల్రెడీ తమిళ్ మాట్లాడుతావు, తెలుగు మాట్లాడుతావు, మీలాగా నేర్చుకున్నాను. ఏదో చాటా అలా అంటారు కదా, నేను కూడా అలాగే. అంటే నేను తెలుగు ఎలాగ మధ్య మధ్యలో అలాగే ఏదో వెరైటీ పేర్లు పెడుతుంటారు కదా. మలయాళం ఎలా వచ్చేయండి అంటే అయితే ఎంత చాటా ఇలా ఏదో చెప్తుంటారు, అలాగే తమిళ్లో నేను కూడా పిక్ చేశాను, కానీ ఫ్లూయెన్సీ లేదని ధైర్యం చేయలేదు ఇప్పటికీ. వేరే లాంగ్వేజ్ అంటే హిందీ, తెలుగు, ఇంగ్లీష్ వరకు ఓకే, తమిళ్ ఏదన్నా లాంగ్వేజ్ అంటే భయపడతాను, ఎందుకంటే మన లాంగ్వేజ్ కాదు. ఆర్టిస్ట్ భయం అంటూ ఉండకూడదు. ఇప్పుడు లయ ఉంది, అమ్మాయికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తప్ప మలయాళం అసలు రాదు. నీకంటే ఇప్పుడు వచ్చింది ధైర్యం, అప్పట్లో మాత్రం అసలు మామూలుగా యాక్టింగే కష్టం లే నాతో, మళ్ళీ తీసుకెళ్లి వేరే భాష అసలు అమ్మాయి షూటింగ్ లో కూడా ఎవరితో మాట్లాడేది కాదు తెలుసు. అసలు చూడండి, మాట బయటికి రావాలంటే 3 స్పీకర్లు పెట్టాలి ఇక్కడ. లయ హవర్ అంటే సౌండ్ వచ్చేది కాదు అసలు. ఇప్పుడు అంతా చదువు అనగానే మరి వెనక డప్పు డోళ్ళు అన్నీ వస్తాయి. అర్థమైంది మీరు అలా కదా, అంటే కొంచెం డేర్ డెవిల్ కదా. యాంకరింగ్ అన్ని ఎక్కువ పబ్లిక్ షోస్ చేశాను కాబట్టి కొంచెం వాగుడు ఎక్కువైంది అంతే. మా ఆయన అందుకే అమెరికా ఫ్లైట్ ఎక్కగానే ఇలా స్టిక్కర్ ఒకటి ఇలా పెట్టుకుని వెళ్తాను. ఆయన ఎక్కడో మూలు ఉంటాడు, నేను ఎక్కడో మూలు ఉంటా, మాట్లాడడానికి కూడా ఉండదు ఇంకా. సో ఇదే బెటర్ లేదు, పనిష్మెంట్ అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఒక బాల్ తెచ్చుకోవాలి. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. కింద పడిపోయింది. అయ్యా ఫస్ట్ రాదు. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. అంతా మీ వల్లే. 2 బ్లూ బాల్స్ ఇలా తన్నారు. 20,000 పాయింట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంత చట పూర్తి అయ్యేసరికి సాయి కిరణ్ వింధ్య 23,000 పాయింట్స్, లయ అలీషా 29,000 పాయింట్స్, అనితా చౌదరి శ్రవంతి 26,000 పాయింట్స్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. రౌండ్ పేరు కాస్కో నా ఆసుపత్రి. ఏంటది? ఓకే, లెట్స్ స్టార్ట్ కాస్కో నా ఆసుపత్రి. అదే హాయ్ చెప్పండి దాన్ని. ఓకే, మరి సాయి ఓకే యానిమల్స్ అంటే నీకు ఇష్టం కదా చెప్పావా? మరి అది ఎంతవరకు నీ మాట వెంటతో చూద్దాం. ఓకే, అదేమంటుందో తెలుసా అలీ గారు? పాములు పట్టడం కాదు, నన్ను పట్టుకో చూస్తా. అదే కదా. అవును, అవునా? ఆ భాష అమ్మాయికి సాయి సాయి కేర్ఫుల్. ఓకే, హైట్ కదా అది. రెడీ సాయి? ఓకే, రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. ఏలా 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 ఏలమ్మా కొండకి కొండే దానా
సూపర్. ఏ యానిమల్స్, థ్యాంక్ యూ యానిమల్స్. మీరు జంగల్ మే మిలేంగే నా. ఓకే సాయి కిరణ్ 4000 పాయింట్స్. వెరీ గుడ్. నాకు అది ఎక్కకుండానే హార్ట్ బీట్ పాల్పేషన్స్ అన్నమాట. టెన్షన్ వస్తుంది. దేనికి? తను వెళ్తుంది లాస్ట్. ఎప్పుడు? నాకు భయం. భయమా? ఓకే మరి కొంచెం ఎక్కితే జంగల్ మే అలా చూడమ్మా. ఇంకో వెనకాల ఎక్కడో పెట్టుకో, నీ ఇష్టం. అని ఎక్కావు నువ్వు కూడా. ముందుకు ఇంకా ముందుకెళ్ళు. ఇలా ఇలా పట్టుకో. అది రెడీ. అవసరం లేదు, పడిపోతుంది. లేదు అది అక్కడ హైట్ కాబట్టి ఇలా పెట్టాడు. అది అక్కడ హాఫ్ టికెట్ కదా. రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఏలా 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 ఏలమ్మా ఏలా కొండకాకి కొండే దానా, గుండిగలాంటి గుండె దానా, అయ్యారేటు పళ్ళ దానా, మడ్డ గిడస కళ్ళ దానా, పువ్వులతోనే బాణం వేసే పూలంటే నువ్వే. అట్లా కానీ అప్పటికే చాలా కంట్రోల్ చేసావు. వెరీ గుడ్. ఓకే మరి అంతా చౌదరి. రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఏలా 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 ఏలమ్మా కొండకాకి కొండే దానా, గుండిగలాంటి గుండె దానా, అయ్యారేటు పళ్ళ దానా, మడ్డ గిడస కళ్ళ దానా, పువ్వులతోనే బాణం వేసే పూలంటే నువ్వే జానా. మాయల మునగాడే రాత్రి కూర్చోడే మంచు గడ్డని ఒక్క లుక్కుతో ఆవిరి చేశాడే. జై జంగి జగముండి జర కొంగుని తులపండి, ముద్దులతోనే స్వేగమంతా శుభ్రం చెయ్యండి. కొండకాకి కొండే దానా. వెరీ గుడ్ వెరీ గుడ్. అది సేఫ్ ల్యాండింగ్, డోంట్ వరీ. అమ్మ చేయి నలిగిపోయింది. వెరీ గుడ్ అనిత. యా 4000 పాయింట్స్. వెరీ గుడ్ అనిత. సో దీని మీద ఓన్లీ అనిత అండ్ సాయి పాప జస్ట్ మిస్. మరి దానికి హాఫ్ టికెట్ బాయ్ చెప్పండి దానికి. బాయ్. Oh my God, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah, so I wanna sing this Copacabana.
కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే Oh my god, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah. So I wanna sing this Kotopada. పెదవి స్ట్రాబెర్రీ పలుకు క్యాడ్బరీ సొగసు తీగలో కదిలింది పూల నర్సరీ కళ్ళలో కళ్ళల గ్యాలరీ చిలిపి చూపులో కొడుకుంది ద్రాక్షమాధురి. భాస్కోరామ్ ఆసుపత్రి పూర్తయ్యేసరికి సాయి కిరణ్ వింధ్య 27,000 పాయింట్స్, లయ అనిషా 29,000 పాయింట్స్, అనితా చౌదరి శ్రవంతి 30,000 పాయింట్స్. ఓకే, ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ రాజా. ఐటమ్ రాజాని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. బాబా సాయి బాబా బాబా సాయి బాబా నీవు మావలె మనిషివని నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది అనుకొని ఎలా బ్రతికేది బాబా సాయి బాబా బాబా సాయి బాబా నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు తిరుగాడే కోవెల నీ దేహం శిథిలంగా అవుతుందా పిలిచినంతనే పలికే దైవం మూగైపోతాడా బాబా సాయి బాబా బాబా సాయి బాబా నీవు మావలె మనిషివని నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది అనుకొని ఎలా బ్రతికేది బాబా సాయి బాబా బాబా సాయి బాబా ఏమన్నా చేశారా సూపర్. నాకు సాయిబాబా ఆ పాటలో లీనమైపోయాను నేను. ఆ? ఆ పాటలో అలా మీ పర్ఫార్మెన్స్ లో మేమంతా మీ ఫేస్ ఒకటి ఎక్స్ప్రెషన్స్ చూసాం. యాక్చువల్లీ ఏంటంటే ఈ సాంగ్ చెప్పులు లేకుండా చంద్రమోహన్ గారు చేశారు. చాలా కష్టం ఆ పాట చేయడం. చెప్పులు లేకుండా కొండలెక్కి ఇవన్నీ చేశారు. సో ఆ పాట యాక్చువల్గా అయితే 2.5 days 3 days అయింది. తర్వాత సాంగ్ అంతా అయిపోయిన తర్వాత ప్యాకప్ అని చూసుకుంటే కింద పెచ్చులు లేచిపోయింది. చంద్రమోహన్ గారు చెప్పారు. అదే సాంగ్తో సాయిబాబా మహత్యం ఆ సినిమాలో ఆ సాంగ్తో సినిమా ఎండ్. అంటే బాబా చావలేదు బతికే ఉన్నాడు అని ఆ ఒక మెసేజ్ ఉంటుంది. సో ఏంటంటే ఎవరిదో జబ్బుని తను తీసుకొని తను వెళ్ళిపోవటం అనేది చాలా మంచి. అది ఆ సినిమా చూస్తే రీసెంట్గా 1 week బ్యాక్
మా ఊరికి వెళ్ళా. సరే ఈ సినిమా వస్తుంటే అలా చూస్తూ కూర్చున్నా. లాస్ట్లో నాకే చిన్న ఫీల్ అయ్యాను నేనే. అంటే ఆర్టిస్ట్ ఎంత ఆర్టిస్ట్ అయినా కూడా ఒక చిన్న సెంటిమెంట్ సీన్ రాగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. నా పక్కన ఫ్రెండ్ ఒక అతను, భయ్యా ఇదేంటిది మీరు ఇంత ఎమోషన్ అయిపోయారు అని ఉంటుంది కదా ఎవరికైనా. మీరు చేస్తున్నప్పుడు కూడా అండి మిమ్మల్ని ఎప్పుడు కామెడీ రోల్స్లో చూసి అలవాటు అయిపోయి మీరు చేస్తుంటే మేము కూడా అలాగే అంటే ఎప్పుడు కమెడియన్స్ కనుక ఎనీ ఎమోషనల్ సీన్ చేస్తే దానికి ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది. దట్స్ వాట్ అట్లీస్ట్ నాకు అనిపిస్తుంది. చంద్రమోహన్ గారు కామెడీ చేస్తారు, ఎమోషనల్ చేస్తారు, సెంటిమెంట్ చేస్తారు. గ్రేట్ యాక్టర్. ఓకే, మరి 5 questions రెడీ. ఓకేనా? కరెక్ట్గా చెప్తే 2000 మీకు, రాంగ్ చెప్తే 2000 మాకు. రెడీ? ఫస్ట్ క్వశ్చన్, ఐటమ్ రాజా ఏ చేత్తో డప్పుని విసిరాడు? అనితా చౌదరి. కుడి చేత్తో. కుడా? రైట్. yes షూర్? sure కన్ఫర్మ్? confirm రైట్. అనితా చౌదరి, శ్రవంతి, దట్ ఈస్ రైట్ ఆన్. బాబా సాయి బాబా. అనితా చౌదరి, శ్రవంతి, 32,000 points. సెకండ్ క్వశ్చన్, పాట మొత్తంలో ఐటమ్ రాజా ఎన్నిసార్లు నేల మీద కూర్చుంది? అగైన్ అనిత. అయ్యా 3 times 3 సార్లు. yeah షూర్? sure కన్ఫర్మ్? confirm అనితా చౌదరి, శ్రవంతి, రైట్ ఆన్సర్. పిలిచినంతనే పలికే దైవం సాయి బాబా. 34,000 points. అనితా చౌదరి, శ్రవంతి. థర్డ్ క్వశ్చన్, ఐటమ్ రాజాకు బొట్టు ఉందా లేదా? ఉంది. సాయి కిరణ్. రెడ్ కలర్ బొట్టు ఉంది. రెడ్ కలర్ బొట్టు ఉంది. ఏ కలర్? ఉందా? రైట్ ఆన్సర్. నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు? నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు? 29,000 points. ఫోర్త్ క్వశ్చన్, ఐటమ్ రాజాకు ఏ చేతికి అయ్యో ఏమ్మా? రైట్ హ్యాండ్. ఏంటి ఆమె ఫినిష్ చేసి ఆమె క్వశ్చన్ చెప్పేసుకోవచ్చు కదా అలాగా. ఐటమ్ రాజాకు ఏ చేతికి అని చెప్పారు, ఈ లోపల లాగేశారు. ఏంటది? ఏ చేతికి ఆ కడియాలు ఉన్నాయి. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ కడియాలి. కన్ఫర్మ్? లయ అనీషా. దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు చెప్పొచ్చా మళ్ళీ చెప్పాలా? నేను అందుకే పూర్తిగా వినిన తర్వాత లాగాలి అని మరీ చెప్పా. సో మీది 29లో నుంచి 2,000 points మేము తీసుకుంటే మీది 27,000 points. క్వశ్చన్ ఏంటంటే ఐటమ్ రాజా ఏ చేతికి కాశీదారం? వాళ్ళు ఆల్రెడీ లాగేశారమ్మా. అడుగుతున్నారు అనుకో. సారీ. కాశీదారం కడియాలు కాదు. అందుకే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏ చేతికి అనగానే లాగేస్తారు. కడియాలే చెప్తారు. కాశీదారం చేయరు. రెండు ఆ హ్యాండ్స్ కి ఉన్నాయి. ఇదిగో కాశీదారం. బాబా సాయి బాబా బాబా సాయి బాబా. లాస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, పాట మొత్తంలో ఐటమ్ రాజా ఎన్నిసార్లు చూపుడు వేల్ని బాబా అంటూ చూపించారు? 5 times. అది కూడా 5 times చెప్పండి. 5 times 15 times. 15 times. కన్ఫర్మ్? అవును సార్, ప్లీజ్ టెన్షన్ పెట్టకండి సార్. సాయి కిరణ్, ఇండియా, దట్ ఈస్ ఏ రాంగ్. కాదు, రైట్ ఆన్సర్. నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు? నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా
బ్రతికుంటాడు నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు. ఓకే లయ అనీషా 27,000 పాయింట్స్, సాయి కిరణ్ వింధ్య 31,000 పాయింట్స్, అనితా చౌదరి శ్రవంతి 34,000 పాయింట్స్, శ్రీనికేతన్ Ali 369 హూ ఇస్ ద కాట్రవల్లి, ద విన్నర్ కాట్రవల్లి, అనితా చౌదరి శ్రవంతి రండి. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో బొంగాలే. ఓకే ఆల్ ది బెస్ట్ మీకు కూడా లయ, ఆల్ ది బెస్ట్. ఓకే మళ్ళీ అమెరికా వెళ్ళిపోతున్నాం, అందరిని అడిగాని చెప్పు, హ్యాపీ జర్నీ. ఓకే సో మీరు 34,000 పాయింట్స్ గెలుచుకున్నారు, దానికి ఇంటూ 9 times. సో మీరు గెలుచుకున్నారు అనిత 3,06,000 రూపీస్. బయటికి వెళ్ళిన తర్వాత పంచుకొని ఏమైనా మిగిలితే మన సాయికి ఇచ్చేయండి. ఓకే ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఓకే మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బక్క. Ali 369 హూ ఇస్ ద కాట్రవల్లి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com ఈటీవీ తెలుగు ఇండియాలో చూడొచ్చు.